గారెలు బనమా వడ వడ చూసారు కదా ఇల్లంతా మా బుడ్డోడి బట్టలు ఎక్కడంటే అక్కడ ఉంటాయి. అండ్ ఇవి ఎలా ఉంటాయంటే ఎక్కడ పడితే అక్కడ స్ట్రెయిన్స్, వాళ్ళు ఫుడ్ తిన్నప్పుడు మరకలు పడతాయి కదా, అవన్నీ మొత్తం ఇలా ఉంటాయి. సో ఇది వాష్ చేయడం ఎంత కష్టమో అందరు మమ్మీస్కి తెలుసు కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి డైపర్స్ వాడాలి అని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. సో డైపర్స్ అనేవి యూజ్ చేయొచ్చా లేదా అనేది మనం చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉంటాం. సో మదర్కి అయితే చాలా వరీ ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ టెన్షన్ ఏం లేదు. సో మనం చూస్ చేసే డైపర్ బ్రాండ్ అండ్ వాటిలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి మనం చూసుకోవాలన్నమాట. ఈరోజు నేను చూపించేది లవ్ ల్యాబ్ సుప్రీం ప్యాంట్స్ గురించి. నేను చాలా రోజులు అంటే చాలా వీడియోస్ నుంచి కూడా నేను చెప్తున్నాను కదా ఈ సుప్రీం ప్యాంట్స్ గురించి. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో బాబుకి నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి ఎల్ సైజ్లో వస్తుంది. ఇందులో 62 కౌంట్ అనమాట. మనకి అన్ని డైపర్స్ ఇందులో ఉంటాయి. సో మనకి చిన్న పిల్లలు అంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి 17 kgs బేబీ వరకు మనకి డైపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కోసం ఇది 10 million బ్రీతబుల్ పోర్స్తో బేబీస్కి ఎయిరీ కంఫర్ట్ని అనేది ఇస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఇది 360 degrees నుంచి లీక్ అవ్వకుండా చూస్తుంది. 5 layers సూపర్ లైట్ కోర్తో పిల్లలకి అల్టిమేట్ అబ్జార్బెన్సీ కూడా ఇస్తుంది. సో ఇది మనకి 12 hours వరకు లీక్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో నైట్ టైం పడుకునేటప్పుడు మార్నింగ్ వరకు చేంజ్ చేయాలన్న టెన్షన్ కూడా ఉండదు. అండ్ ఆల్సో ఇందులో అలోవీరా లోషన్ ఇంక్లూడ్ చేసి పెట్టారు. సో దట్ ఏంటంటే పిల్లలకి ర్యాష్ కూడా రాదు. సో ర్యాష్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సో పిల్లలకి ఇరిటేషన్ కూడా లేకుండా ఉంటుంది. అండ్ కాటన్ లాంటి టాప్ షీట్ అండ్ బ్యాక్ షీట్ వల్ల సుపీరియర్ కంఫర్ట్ అనేది పిల్లలకి దొరుకుతుందన్నమాట. సో లీక్ లాక్ మెకానిజం ఉండడం వల్ల పిల్లలకి టైట్గా ఉండడం వల్ల అండ్ వేస్ట్ ఏరియా నుంచి లీకేజ్ అవ్వకుండా సో మంచిగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. సో అంతేకాకుండా మనకి అమెజాన్లో ఈ డైపర్స్ గురించి చూస్తే మీకు మంచి రివ్యూస్ అనేది పేరెంట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎల్లో ఇండికేటర్ ఒకటి ఉంది కదా. సో ఇదేంటంటే పిల్లలు ఒకవేళ యూరిన్ పాస్ చేసి డైపర్ ఫిల్ అయిపోతే సో మనకి ఈ లైన్ అంతా బ్లూ అయిపోతుంది. సో దట్ మనకి కంప్లీట్గా డైపర్ తీసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ బ్లూ రాగానే మనకి ఏంటంటే ఇంకా హైజీన్ కోసం ఇక్కడ టేప్ ఏదైతే ఇచ్చారో సో ఈ టేప్ తీసి ఇలా రొటేట్ చేసేసి మనం బిన్లో పడేయచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే బేబీస్కి ర్యాషెస్ లేకుండా హెల్తీగా ఉన్నారు అంటే డైపర్స్ యూస్ చేసినా కూడా సో మదర్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో మీరు కూడా ఈ బెస్ట్ డైపర్స్ తీసుకోవాలి అనుకుంటే lovelab.com వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో తీసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. మీకు నియర్ బైగా ఉన్న ఎనీ బేబీ గేర్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీరు సైజ్ చూసి బేబీకి ఎల్లా ఎమ్మా అని మీరు చూసుకుని హ్యాపీగా షాప్ చేయొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చేస్తాను. హ్యాపీగా షాప్ చేయండి. అండ్ మీ బేబీకి యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో ప్రోడక్ట్ రివ్యూ అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ షాపింగ్. సో తమ్నైల్ చూసారు కదా, వరలక్ష్మి వ్రతం చేసుకోబోతున్నాను ఈరోజు, అదే వ్లాగ్ అనమాట. సో కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా అయింది అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. చాలా సింపుల్గానే చేస్తున్నానండి. చాలామందిని అయితే పిలవట్లేదు, ఒక 5 ముత్తైదుని పిలిచి సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. సో అత్తయ్య మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు నాకు హెల్ప్ చేయడానికి. సో అందుకే ఇంకా హ్యాపీగా నా వరకు నేను ఫ్లవర్ డెకరేషన్ ఇదంతా అమ్మవారిని డెకరేట్ చేయడం అదంతా అయితే నేను చూసుకుంటాను. ప్రసాదాలు అయితే మమ్మీ అత్తయ్య ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
ప్లేట్ ఇది. గారెలు బనమా వడ వడ. ఏం తింటున్నావు? ఏంటిది అది? అది ఏంటిది చెప్పు మన్ను. ఏ మామది? బద బడ. చూపి, నీ వడ చూపిస్తావా నాకు? బాగున్నాయా? బాగున్నాయా?
పూజ చేస్తావా? థ్యాంక్ యూ వనమ్మా. కూర్చో. గుడ్ బాయ్. అక్కడ ఒళ్ళో కూర్చుంటావా?
నువ్వే కట్టావమ్మా, జుట్టు కట్టావా? థ్యాంక్ యూ. బాగా కట్టావా? సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం. ఇలా జరిగింది సింపుల్గా, హ్యాపీగా. మీకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి, ఇయరంతా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా మీద కూడా ఉండాలి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు చూపించినట్టుగానే చూపించండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.